ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ ఆస్తుల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిమ్మకు నీరినట్టు ఎత్తినట్టు వ్యవహరించింది. జగన్మోహన్ రెడ్డి మాట ఎత్తే ఆయన సీఎంగా ఉన్న రోజులు నేను సంక్షేమం 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 ఏం సంక్షేమం, ఒక హాస్టల్లో కూడా ఒక కిటికీ బిగించలేదు, కొత్తగా ఒక రూమ్ కట్టలేదు, ఒక బాత్రూమ్ కట్టలేదు, ఒక డోర్ పెట్టలేదు. ఆయన మాట ఎత్తే నేను అభివృద్ధి కాదు ప్రజల సంక్షేమమే అన్నాడు. కనీసం విద్యార్థుల సంక్షేమం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తక్షణం స్పందించి మొన్ననే బడ్జెట్లో గురుకుల విద్యాలయాలకు, బీసీ సంక్షేమ హాస్టళ్ళకైతేనేమి, పాఠశాలలకైతేనేమి తక్షణం నిత్యావసరంగా ఉన్నట్టు బాత్రూమ్లు అయితేనేమి, రూమ్లు అయితేనేమి, కిటికీలు అయితేనేమి, భోజన విషయంలో కూడా పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీసీ సంక్షేమ హాస్టల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొత్త బిల్డింగులు నిర్మిస్తున్నారు. రానున్న 6 నెలల్లో ఈ మన బీసీ సంక్షేమ హాస్టల్ రూపురేఖలు మారిపోతున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా విద్యార్థుల సంక్షేమానికి, ఆరోగ్యానికి, విద్యకి పెద్దపీట వేస్తున్నారు. సార్, నా పేరు వెంకటాద్రి యాదవ్, బీజేపీ యువ నాయకులు.